ప్రధాని మోదీ గ్యారంటీలపై నమ్మకం ఉండే ఢిల్లీ ప్రజలు బీజేపీని గెలిపించారన్నారు కేంద్ర మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్. 10 ఏళ్ల కేజ్రీవాల్ పాలనతో ఢిల్లీ ప్రజలు విసిగెత్తిపోయారన్నారు. ప్రజలకిచ్చిన హామీల అమలులో ఆప్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందన్నారు షానవాజ్ హుస్సేన్. दिल्ली में भारतीय जनता पार्टी की सरकार बन रही है। मोदी के गारंटी की जीत है। हर जगह मोदी मोदी हो रहा है, पूरे देश में हो रहा है। अरविंद केजरीवाल का जो ढोंग था वो 11 साल में लोगों ने पहचान लिया कि वो आम आदमी कभी नहीं थे, इनकम टैक्स कमिश्नर थे, आम आदमी का भेष बना के आए थे और उसको पूरी तरह भारतीय जनता पार्टी ने एक्सपोज किया। भारतीय जनता पार्टी दिल्ली में बहुत भारी बहुमत से सरकार बनाने जा रही है। नहीं, हम तो 50 तक पहुंचेंगे ऐसा उम्मीद है। मोदी जी हम आपके साथ हैं। फिर एक बार मोदी सरकार दिल्ली दिल वालों की 27 साल बाद के इतनी खुशी कभी नहीं मिली। ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చుక్కెదురైంది. మరోసారి గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న ఆప్ ఆశలపై హస్తినావాసులు నీళ్లు చల్లారు. దశాబ్ద కాలం పైగా ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్కు గుడ్ బై చెప్పారు. అందరూ ఊహించినట్టుగానే బీజేపీ హస్తినలో తిరిగి అధికారంలోకి వచ్చింది. 27 ఏళ్ల తర్వాత హస్తినలో కాషాయ పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకుంది. తాజా విజయంతో కమలనాథులు సంబరాల్లో మునిగిపోగా ఆప్ శిబిరం నిరాశలో మునిగిపోయింది. ఢిల్లీలో అధికారం కోల్పోవడంతో మాజీ సీఎం ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సీఎంగా ఉన్నప్పుడే ఆయన ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. కేజ్రీవాల్ పై ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పాటు పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లొచ్చారు. ఇప్పుడు ఈ కేసుల్లో ఆయనకు మరిన్ని ఇబ్బందులు తప్పవు. కేంద్ర దర్యాప్తు సంస్థలు మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. కేసులు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ సహచరులకు ఇదే పరిస్థితి ఎదురవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాను పోటీ చేసిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో 3000కు పైగా ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. జంగురాలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా ఓడిపోయారు. తాను జైలుకు వెళ్లినప్పుడు సీఎం పగ్గాలు అతిషికి అప్పగించిన కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి ఎలా బాధ్యత వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ పగ్గాలు ఎవరికైనా అప్పగిస్తారా, తానే కొనసాగుతారా అనేది చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ప్రభంజనాన్ని తట్టుకొని సీఎం అతిషి విజయం సాధించడం ఆమ్ ఆద్మీ పార్టీకి ఊరటనిచ్చింది. ఎన్నికల్లో ఓటమి పాలైన కేజ్రీవాల్ భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తారు, పార్టీ పునర్నిర్మాణానికి ఏం చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. అధికారంలో లేనప్పుడే లెఫ్టినెంట్ గవర్నర్ కు పావుగా వాడుకొని ఆప్ను బీజేపీ ముప్పు తిప్పలు పెట్టింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాషాయ పార్టీని ధీటుగా ఎదుర్కొని నాయకులు కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత కేజ్రీవాల్ పై ఉంది. అవినీతి వ్యతిరేక పోరాటంతో రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ అధికారం చేపట్టాక సాంప్రదాయక పొలిటీషియన్ మారిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మధ్యతరగతి ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఆయన తర్వాత ఆ వర్గానికి దూరమయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సామాన్యుడిని అని చెప్పుకొని శీష్ మహల్ కట్టుకున్నారన్న విమర్శలు ఎన్నికల ప్రచారంలో బలంగా వినిపించాయి. దీంతో పూర్వ వైభవాన్ని తిరిగి పొందడానికి కేజ్రీవాల్ ఎలా మారతారనేది చర్చనీయాంశంగా మారింది. दिल्ली के ऐतिहासिक नतीजे के लिए मैं दिल्ली की जनता को तहे दिल से बधाई देना चाहता हूं। आपदा की विदाई कर दी, साफ साफ कह दिया कि अब आप जाइए और प्रधानमंत्री जी के नेतृत्व में भारतीय जनता पार्टी को दिल्ली में स्थापित किया। दिल्ली का विकास, दिल्ली की प्रगति प्रधानमंत्री जी के नेतृत्व में सुनिश्चित होगी। डबल इंजन की सरकार
जिस तरीके से एक एक प्रदेश में विकास और प्रगति की नई गाथा और नया कीर्तिमान स्थापित किया है। ఎన్నాళ్లకెన్నాళ్లకు మళ్లీ దేశ రాజధాని ఢిల్లీలో కాషాయ జెండా ఎగిరింది. 4వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో వెళ్లిన ఆప్కు ఈసారి భంగపాట ఎదురైంది. ఆ పార్టీని గద్దెదించి 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఢిల్లీలో విజయం సాధించింది బీజేపీ. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అందరూ ఊహించినట్లుగానే బీజేపీని విజయం వరించింది. చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులవుతాయి. కానీ ఇక్కడ మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ విజయం సాధిస్తుందని, ఆమ్ ఆద్మీ పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనా వేసినట్లుగానే జరిగింది. ఇరవై 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్న బీజేపీ 12 ఏళ్ల ఆప్ పాలనకు బ్రేకులు వేసింది. ఆప్ కంచుకోటలను బద్దలు కొట్టి పూర్తి స్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఫలితాలు మొదలైనప్పటి నుంచి బీజేపీ దెబ్బకు ఆప్ విలవిలలాడింది. గతంలో జైలుకెళ్లిన కేజ్రీవాల్, మనీష్ సిసోదియా, సత్యేంద్ర జైన్ వంటి సీనియర్ నేతలు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోవడం ఆ పార్టీ బాగా దెబ్బతీసింది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో కేజ్రీవాల్ 3000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ గెలిచారు. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా జంగ్పురా నియోజకవర్గంలో ఓటమిని చవిచూశారు. బీజేపీ అభ్యర్థి తర్వింద్ సింగ్ చేతిలో 600 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. షాకూర్ బస్తీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కర్నాల్ సింగ్ చేతిలో 19,000కు పైగా ఓట్ల తేడాతో సత్యేందర్ జైన్ ఓడిపోయారు. అతిషి మాత్రం కలకాజీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రమేష్ బిదిరుపై 900 ఓట్ల తేడాతో గెలిచారు. మొదటి నుంచి వెనుకంజలో ఉన్న అతిషి చివరి రౌండ్లో పుంజుకొని గెలుపు వైపు దూసుకెళ్లారు. గడిచిన 6 ఎన్నికలలో బీజేపీ అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. గతంలో బీజేపీ 3 సార్లు కాంగ్రెస్ చేతిలో, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో 3 సార్లు ఓడిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే 3 దశాబ్దాల నుంచి బీజేపీకి ఢిల్లీ అందరి ద్రాక్షలాగే మిగిలింది. గత 3 లోక్సభ ఎన్నికల్లో కూడా ఢిల్లీలో అన్ని సీట్లను గెలుచుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం గెలవలేకపోతూ వచ్చింది. కానీ ఈసారి టార్గెట్ గట్టిగా ఫిక్స్ చేసుకుని రిజల్ట్స్ సాధించింది. ఢిల్లీపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో విజయం వరించింది. గత ఎన్నికల్లో అమిత్ షా ఫోకస్ పెడితే ఈసారి మోదీనే స్వయంగా రంగంలోకి దిగి ఆ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందంటూ విమర్శలతో వేడి పెంచి ప్రజల్లో చర్చకు తెరలేపారు.